100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. సేరపు నారాయణ 1933. ఎవరిదమ్మా ఈ ఆధార్ కార్డు? ఎవరు వీళ్ళు? ఎంత వయసు? 94. చూసారా ఎంత పవర్ఫుల్ గా వస్తుందో ఆన్సర్. ఈ వయసులో కూడా అసలు 94 ఏళ్ల వయసులో పక్కన పెట్టండి, 60 ఏళ్ల వయసులో మనం ఏం చేస్తాము అంటే ఇంకా కష్టపడాలా, కాస్త రెస్ట్ తీసుకుంటే పోలా అని అంటాం. హా అని అంటుంది ఈ మామగారు. ఇంతకీ పేరు నారాయణమ్మే, కానీ సీతమ్మ ధార రైతు బజార్లో ఈ బామ్మగారిని అందరూ రైతు శబరి అని పిలుస్తారు. శబరి అని ఎవరు పేరు పెట్టారు? అమ్మిపులు అమ్మేవారు. అప్పుడు ఒక నిమ్మకాయల రాజుగారు అని ఉండేవారు. అతను ఎట్టాడు నాకు ఆ పేరు శబరి, అదే పేరు అయిపోయింది. అదే పేరు అయిపోయింది. ఓకే, మరి చూడటానికి అలా ఉన్నారు మీరు, శబరిలాగా అందరూ అలాగే అంటున్నారు. మా శబరిని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారా మీరు రైతు బజార్ అని అడుగుతున్నారు. సౌల్మందర బజార్ లో అక్కడ వాళ్ళు అందరూ శబరాన్ని పిల్లడమే. ఎంతమంది పిల్లలు? 5. ఎవరెవరు? 3 ఆడోళ్ళు, 2 మగోళ్ళు. మరి ఇంకెందుకు రెస్ట్ తీసుకోవచ్చు కదా, మళ్ళీ కూరగాయలు అమ్మడం వేయటం. ఇంటికాడ పడుకొని ఏడ్చేయాల బా అంటింది. అంతేనంటారు. మీలాంటి మనవాళ్ళు 14 మంది. 14 మంది మనోళ్ళు. అయినా కూడా కష్టపడాలి. ఇష్టమా మీకు? 20 ఏళ్ల నుంచి చేస్తున్నారంట రైతు బజార్ లో కూరగాయలు అమ్మడం. మరి ఇంటి దగ్గర ఉండడానికి అసలు ఇష్టం ఉండదా? ఇంటికాడ నుండి వచ్చారు చెప్పి. టీవీ చూస్తాను. టీవీ కూడా చూడరా? టీవీ చూడరా? చూస్తాను, నాకు టీవీ వేయడం రాదే. రెస్ట్ తీసుకోరా, పడుకోవచ్చు కదా. అవును, ఒంట్లో బాగాలేకపోతే పడుకుంటాం, బాగుంటే పడుకొని ఉంటావు అలాగనే చెప్పి. అంతే కదండి, అలా పడుకొని ఉండగలవా? మరి ఇంకేమి ఉండలేవు. కబుర్లు చెప్పుకోవచ్చు కదా ఇంటి చుట్టుపక్కల అందరితోని, ఇంటి పక్కన వాళ్ళతో కబుర్లు చెప్పుకొని ఉండొచ్చు. అలాగే వెళ్ళం మేము, ఎవరి ఇంటి పక్క, వాళ్ళ ఇంటి పక్క, వీళ్ళ ఇంటి పక్క, ఎక్కడికి. మా ఇంట్లో పని ఏదో మా బాధ ఏమో అంతే. నా పిల్లలే కాదు, నా మనవలైనా సరే. 14 మంది మనవలు అయితే 10 మంది పెళ్లి చేసాం. 15 మంది పుట్టారు. 15 ఇప్పుడు ఇంట్లో ఉంది, బడికి దేపెట్టి వచ్చింది. అది మొత్తానికి ఖాళీగా ఉండకూడదు, ఒంట్లో దేవుడు సత్తువ ఇచ్చినంత వరకు పని చేస్తూనే ఉండాలి. అంతే అంతే అందరికీ చెప్తున్నారు ఈ మాట. మరి గాంధీ తాత గారిని వాళ్ళని ఎప్పుడైనా చూడటం గానీ? చూడలేదు, చిన్నపిల్లని అప్పుడు ఊరేగించి తీసుకెళ్తాను. గాంధీ తాత చచ్చిపోండి ఊరేగించి తీసుకెళ్తాను. సౌల్మందర ఉన్నది, సౌల్మందర 7 గుళ్ళు ఉండేవి అక్కడ. మా కన్నూరు ఇల్లు అల్లిపురం కాదు, అల్లిపురం కాడ పెద్ద చెరువు ఉండేది. అక్కడ ఇప్పటికి మా తమ్ముడాలు ఉన్నారు. అక్కడ ఆ రోడ్ని తీసుకెళ్తాను సోదమానంకి వెళ్ళి. అప్పుడు చూసాం చిన్నపిల్లలమే. అప్పుడు ఎంత ఉంటది మీ వయసు అప్పుడు? ఎంత పిల్లలమే. గాంధీ తాతను ఊరేగించి తీసుకెళ్తాను, చచ్చిపోయాను. మీది మరి ఈ ఊరేనా, విశాఖపట్నమేనా? సొంత ఊరే. ఈ ఊరే కదా, మన ఊరే ఇది. చూసారా, దానివల్ల ఎంత ప్రౌడ్ గా చెప్తుంది, ఇదే సొంతూరు. అల్లిపురం మా అమ్మగారు. రౌడీ, పెద్ద రౌడీ లాగే. అంతేనా రౌడీ లాగా? మాది అల్లిపురమే చిన్నప్పుడు. మరి అప్పుడు వైజాగ్ ఎలా ఉండేది? ఇప్పుడు అంతా మారిపోయింది. అప్పట్లో ఎలా ఉండేది మన ఊరు? ఇదంతా దుక్కలు దూలాలు ఇవన్నీ తోటలే, ఇక్కడేటి ఉండేది. అప్పుడు మీకు ఊహ తెలిసి ఊరు, మనం విశాఖపట్నంలో ఊరు అంటే ఎక్కడ ఉండేవి? మేము ఎక్కడికి వెళ్ళేవారం కాదు అప్పుడు, అల్లిపురంలో ఉండడమే ఇంటికాడ ఆడుకొని. అక్కడ పెళ్ళి అయ్యాక తాచేడుపల్లి ఇచ్చారు మాకు, మా అత్త తాచేడుపల్లి. అంతే. మొదటి నుంచి పని చేసే వాళ్ళ మీరు ఇలా సాయంగా ఏదైనా? బజార్ వచ్చింది కానీ మేము ఎక్కడ బయటకు వెళ్ళడం తెలియదు. తాతయ్య గారే మొత్తం అన్ని చూసుకునేవారా? తాతయ్య గారే అన్ని చూసుకునేవారా? తాతయ్య గారికి ఉద్యోగం. ఏ జాబ్? కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ లో.
ఈ ఊరి నుంచే శ్రీకాకుళం ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళాం. అక్కడనే చీపురుపల్లి వెళ్ళాం ట్రాన్స్ఫర్ అయ్యి. చీపురుపల్లి వెళ్ళారు. చీపురుపల్లి ఉండేది. మరి ఇప్పుడు ఇన్ని గంటలకు బో తింటే ఎలాగా? 4 అయింది, 4 గంటలకు భోజనం చేస్తారు. మేము అసలు 1 గంట దాటితే ఇంకా అలారం కొట్టేస్తుంది కడుపులో. మాకు ఉండగలుగుతారు అలాగా? 4 గంటలు ఏం తింటున్నారు? చికెన్ అయితే తినగలవా? చికెన్ తినలే. వద్దులే, మనకు మంచిది ఏదైతే అదే తినాలి. ఏమిష్టం నీకు బాబు గారు? ఏమిష్టం కూర? ఏమిష్టం? ఏదైనా సరే ఎన్నాళ్ళ పళ్ళు సరిగ్గా లేక మెత్త తినలేని తిన్నా. ఏదో మెత్తకుంటే తింటాను లేకపోతే. ఎన్ని గంటలు లెగుస్తారు? ఎన్ని గంటలకి లెగుస్తారు? 4 గంటలకి లేస్తాం మేము. ఇప్పటికీనా 4 గంటలకి లెగడం అలవాటు అయిపోయింది మరి. ఏమేం చేస్తారు ఇంటి దగ్గర? మీరు ఏం పని చేస్తారు? ఏం సాయం చేస్తారు మీ పిల్లలకి ఇంటి దగ్గర? సాయం చేస్తారు, చెయ్యనెవరు చెప్తున్నారు అసలు ఊరుకోదు, అన్ని పనులు అన్ని నేను చేస్తాను అని. చేస్తాను కానీ చెయ్యనెవరు, నేను చేస్తాను అంటది. ఏమేం పనులు చేద్దాం అనుకుంటారు? ఏదో వంట ఎన్నాళ్ళు చేసేదాన్ని ఇప్పుడు మానేసాను. వాళ్ళే చేసుకుంటారు వంట. కోపం వచ్చేస్తుంది. పని చేస్తామన్నా చేయనివ్వట్లేదు. అంతేనా? అంతే. ఇష్టమైన హీరో ఎవరు బామ్మ నీకు? సినిమాలు చూసేదాన్ని బాగా? ఎప్పుడు సినిమాలు అయ్యి. ఏ చెప్పు మరి, ఏ సినిమాలు ఏటి లేవమ్మా ఇప్పుడు? ఇప్పుడు కాదులే, అప్పుడు ఎప్పుడు ఎవరు హీరో? ఎవరిష్టం? ఎవరి సినిమా తెలీదురా బాబు. ఎన్టీఆర్? ఎవరిది? ఎవరు ఏదో సినిమా అంటే సినిమా వెళ్ళారు, చూసి వచ్చేసాడు అంతే. పావలా టికెటా? పావలా టికెట్ నుంచి కింద కూర్చుంటే పావలా, బెంచ్ మీద కూకుంటే 10 రూపాయలు. కింద కూర్చొని చూస్తే పావలా, బెంచ్ మీద అయితే ఎంత? 10 రూపాయలు. 10 రూపాయలు అంట. అప్పటి నుంచి సినిమాలు చూస్తూనే ఉన్నావు. వాళ్ళ అమ్మాయి లక్ష్మి గారు, ఒకసారి ఆవిడతో కూడా మాట్లాడదాం. ఈ వయసులో మా అమ్మగారికి శబరి అని అందరూ పేరు పెట్టారంటే ఒకటి నవ్వుతుంది, ఏమన్నా నవ్వుతుంది చక్కగా. భలే ఉన్నావు, అందంగా ఉన్నావు. నువ్వు మాత్రం నాకు భలే నచ్చావు. అప్పట్లో మరి ఇంకా ఎంత బాగా అందంగా ఉండేదని 10 ఏళ్ల క్రితం. ఇప్పటికే ఇంత అందంగా ఉన్నావు. తాతయ్య గారు అస్తమానం అలాగే చెప్పేవారు నీకు? తాతయ్య గారు అస్తమాను నువ్వు చాలా అందంగా ఉంటావు నారాయణమ్మ అని అనేవారా? ఏమనేవారు? తాతయ్య గారు చూసి మళ్ళీ తాతయ్య గారు డ్యూటీ నుంచి వస్తానే ఇంట్లో ఉండదు, బయట ఉండడమే. అమ్మ గుమ్మలు ఉండడమే, మళ్ళీ గుమ్మలు కనబడమే, ఇంట్లో ఉండాలి. గుమ్మలు ఎందుకున్నావు? ఉండకూడదు అనేవారు. ఇంట్లోగానే ఉండాలి. మళ్ళీ తాతయ్య గారు వచ్చిన బయటకు రావాలి, లేకపోతే ఇంట్లో ఉండాలి. అలా ఉండేవి. మీ అత్తయ్య గారు వాళ్ళు ఎలా ఉండేవారు? మా అత్తయ్య గారు మంచినీళ్ళు కానీ పంపేవారు కాదు. మంచినీళ్ళు తాగుతానన్న పంపేవారు? మూతి నీళ్ళకి వెళ్ళిచ్చారు కాదు ఎవరు, ఇంటికాడ ఉండడమే. బయట కంటే రానిచ్చేవారు కాదు. మరి మీ అమ్మగారు మీ నాన్నగారు వాళ్ళు? మా నాన్న మా అమ్మ ఎప్పుడో చనిపోయారు. మా చిన్నాన్న వాళ్ళు ఉండేవారు. వాళ్ళ దగ్గర మీరు ఉన్నారా? ఇప్పుడులాగా సినిమాకి వెళ్తాను, ఫ్రెండ్స్ తో వెళ్తాను అలాంటివి లేవు. అప్పుడు సినిమాలు అయ్యి అక్కడ. మీ ఫ్రెండ్ ఎవరు? మీ ఫ్రెండ్? మా ఫ్రెండ్ చీరపిల్లి ఉండి చనిపోయింది ఆవిడ. అయ్యో, మీ ఫ్రెండ్ పేరు? ఆవిడ పేరు నారాయణమ్మే. ఇప్పుడు మా కెమెరామెన్ పెంచుకుంటదా అని అడగమంటున్నాడు. మా అమ్మగారిని పెంచుకుంటదా నన్ను అని అడగమంటున్నాడు. మా అమ్మగారు భలే హుషారుగా ఉన్నారు, అడగండి మేడం అని అంటున్నాడు. ఏం చెప్పాలి? నన్ను పెంచుకుంటాడా? కాదు, మీరే ఆ అబ్బాయిని పెంచుకోవాలట. నన్ను పెంచుకుంటాను రా. మన ఇద్దరు జీతం, నా జీతం సరిపోతుంది 18,000. 18,000 జీతమా? పింఛన్ వస్తుంది, అయినా కూడా కష్టపడుతున్నారు. నిజంగా మీ కాళ్ళకి నమస్కారం పెట్టాలి. ఎందుకంటే ఈ వయసులో ఎంత యాక్టివ్ గా ఉన్నారు. నిజంగా దిష్టి తగిలేస్తుందేమో, అమ్మో అలా అనిపిస్తోంది. నిజంగా 4:30కి వస్తాను ఇక్కడికి. 4:30కి వచ్చి ఇవన్నీ సర్దేసుకుంటా. మరి ఎవరికైనా డబ్బులు అవి ఎక్కువ ఇచ్చేస్తావేమో చూసుకో. ఏమన్నా కరెక్ట్ గా ఇస్తున్నారు.
చెవులు అంటే అనబడ కానీ కళ్ళు కనిపిస్తాయి. సూపర్. ఇంతకన్నా పవర్ఫుల్ వర్డ్స్ అంటూ ఉండవు. మా అమ్మతో ఉంటే కాసేపు స్ట్రెస్ అంతా పోతుంది. నేను కూడా ఇంటర్వ్యూ ఏదో సీరియస్ గా చేయాలని కాదు, కాసేపు మా అమ్మగారితో సరదాగా గడపాలనిపించింది. 2-3 సార్లు నేను కూడా సీతంధార రైతు బజార్కి వచ్చినప్పుడు ఏంటి మా అమ్మగారు ఇంకా ఇక్కడ ఉన్నారు, ఈమెతో ఇంకెవరైనా ఉంటారేమో అనుకుంటే లేదు, గడుసుగా చలాకీగా చక్కగా కూరగాయలు అమ్మేస్తా ఉన్నారు. ఈవిడ పేరు ఏంటండి అంటే, ఆవిడ పేరు వేరే అమ్మ, మేము పిలిచే పేరు వేరే అని అన్నారు. ఏం పేరు పెట్టి పిలుస్తారు అంటే, అందరూ రైతు శబరి అని పిలుస్తాము ఇక్కడ, ఆవిడ అసలు పేరు నారాయణమ్మ అంటే భలే ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ ఈ రోజుల్లో చాలా వరకు చూస్తున్నాం కదా, అన్ని బాగున్నా కూడా పని బద్ధకస్తులు చాలా మందే ఉంటారు. మేము మా క్వాలిఫికేషన్ కి తగ్గ జాబ్ రాలేదనో ఇలా రకరకాల కారణాలు చెప్తూ ఉంటారు. కానీ చూసారు కదా 1933 ఇక్కడ. సో 94 ఇయర్స్ లో కూడా ఎందుకు ఖాళీగా ఉండాలి, ఖాళీగా ఉండి ఏం చేయాలి, కాలక్షేపం ఎందుకు చేయాలి, దాని బదులు ఒంట్లో శక్తి ఉంది కాబట్టి ఇలా పని చేసుకుంటే పోలా, నలుగురిని చూసినట్టు ఉంటుంది, సరదాగా అందరినీ పలకరించినట్టు ఉంటుందని ఆ మామగారు ఎంతో అద్భుతంగా చెప్తున్న మాటలు భలే హ్యాపీ అనిపిస్తున్నాయి. ఒకసారి వాళ్ళ అమ్మాయితో కూడా ఒకసారి మాట్లాడదాం. ఆవిడకున్ని ఆ శక్తి మాకు దేవుడు ఎందుకు ఇవ్వలేదా అనిపిస్తుంది. నిజమే. ఆ ఓపిక ఆవిడకి ఎంత ఓపికో మరి. మేము రాత్రి ఇప్పుడు వెళ్ళేసరికి 9:30 అవుతుంది, అలసిపోతాం. అయినా సరే గిన్నెలు తోమిస్తానమ్మా, బట్టలు ఏమైనా చెప్పి నానబెట్టేద్దాం, తెల్లవారి ఉతికేద్దాం ఆ బాబుకు, అది చేసావా ఇది చేసావా, నేను తోమేస్తానులే ఉన్నా అంటది. వద్దమ్మా నీకు ఎందుకు, నువ్వు అలా పడుకో, నీకు వేడి నీళ్ళు పెడతాం, స్నానం చేసేసి నువ్వు పడుకో, నీకు తెల్లర్లేదు. 4 అవగానే ఎలాగ అలారం కొడితే, అమ్మా చూడు టైం అయిపోయినట్టుంది అంటది. లేదమ్మా 4-5 నిమిషాలు అయిందమ్మా, ఇంకొక ఉండి కొద్దిగా పాలు ఎచ్చబడతానని చెప్పి కొద్ది పాలు అన్సూర్ కల్పిస్తాను, తాగేస్తుంది, వెంటనే వచ్చేస్తుంది. ఎదురు రమ్మంటది, వస్తాను, జాగ్రత్త అమ్మా అంటది. ఏదైనా బరువు ఏదైనా ఉంటే మొయ్యిక నేను వస్తానులే అంటది. మళ్ళీ అగో ఇప్పుడు కోపడుతున్నారు కదా, ఏదైనా పని చేస్తామంటే ఆలే చేసేసుకుంటారా అంటది. లెగ్గానే అంటది, అమ్మా నేను అన్ని చేసేస్తాను, నువ్వు వంట చేసుకుని నేను ఇల్లు గుమ్మలే తుడిచేస్తాను, గిన్నె నేను తోమేస్తాను. వద్దమ్మా అన్నీ నేను రాత్రి చేసుకోనను, నువ్వేం చెయ్యొద్దు, నువ్వు అలా కొంచెం పాలు వేడి చేస్తాను తాగిద్దు కానీ అనగా నువ్వు వచ్చేస్తుంది. లేకపోతే అంటది, నన్ను ములక్కాళ్ళు మంచిగా లేకపోతే మార్కెట్కి వెళ్ళిపోయి హోల్సేల్కి తెచ్చేసి ఆటో మీద వేయించేసి ఆ టైం అప్పుడు వెళ్ళిపోయింది. హోల్సేల్కి వెళ్ళిపోయి ఏడు తీయాలి, 2 క్యారెట్లు తీసాను. చాలా అమ్మ ఒకటే అవడం కష్టంగా ఉంది, 2 అయితే ఒక ములంకాడ ఒక క్యారెట్ మూట నన్ను వేసుకొని వచ్చేసి నువ్వు అన్ని చూసుకొని అయితే నా కోసం ఏమి భయపడకు, కంగారు పడకు, నిదానం రా అంటుంది. జాగ్రత్తగా వెళ్ళి వచ్చేస్తాం. ఆవిడ ఎటైనా వెళ్తుందని మాకు భయపడతాం, రోడ్లు అంటే వినబడదు కదా ఈ ఆటోలు బళ్ళు అని. ఎంత విజయనగరం వెళ్ళిపోతాను అంటది. అక్కడ ఇంకో కూతురు ఉంది, ఒక 3 నెలలకు ఒకసారి వెళ్తుంటది చూడడానికి. మంగళవారం సెలవు కదా, మంగళవారం రోజు వెళ్ళి సాయంత్రానికి 4 గంటలు మళ్ళీ వచ్చేది. ఎందుకమ్మా ఇవాళ ఉండొచ్చు కదా, తెల్లవారు రావచ్చు కదా అంటే, అమ్మో నువ్వు ఒకదాని అయిపోతావు కదా, కొట్టే సర్దుకోవడం రాదు నీకు, కూతురికి ఎంత సాయము, కొట్టి సర్దుకోవడం రాదు అంటది. మరి మీరు అన్ని ఇంత నీట్ గా ఎక్కడ సర్దుపడతారు? అదే కదా, అందుకోసం నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే చాలా హుషారుగా ఇంత బాగా అన్ని ఎక్కడ ఖాళీ లేకుండా ఏవేవో చేసేసుకుని ఉంటది. రాత్రి 9:30 వరకు అలా పని చేసుకునే ఉంటది. ఇంకా ఇంటికాడ మంగళవారం ఒక రోజు ఉంచాలంటే, అందుకే ఎవరైనా ఆస్కాలు ఆడితే చెప్తాను, మంగళవారం నాడు మీ ఇంటికి తీసుకెళ్ళిపోండి. ఏదో కొంచెం ఆస్తులు ఉంటే చాలు, కాళ్ళ మీద కాలు వేసుకొని నాకేటని కూర్చొని తిందామని ఉంటారు. కానీ ఆవిడకి అసలు అలా ఉండదు. పెన్షన్ వచ్చినా ఏ వచ్చినా ఆవిడ పని ఆవిడ చేసుకుని వెళ్ళిపోవడమే కావాలి. అడుగు ఏం కావాలో అడుగుతున్నారు. కరోనాలోనైనా సరే అలా ఇక్కడికి వెళ్ళిపోయేది. కృష్ణ కాలేజ్ దగ్గర పెట్టారప్పుడు అలాగే తెల్ల 4 గంటలకి వెళ్ళిపోయేది. కృష్ణ కాలేజ్కి అయితే బొల్లే కాలేజ్కి అలాంటి కరోనా. అదిగో ఇక్కడ చూసారు కదా. అయితే ఇప్పుడు కెమెరామెన్ ని పెంచుకుంటావా? కెమెరామెన్ ని పెంచుకుంటారా? సరే మరి చాలా విషయాలు చెప్పారు, థ్యాంక్ యూ. ఓకేనా? మరి అందరికి అక్కడ బోల్డ్ మంది మనవళ్ళు మనవరాళ్ళు చూస్తున్నారు, అందరికి కష్టపడమని ఎలా చెప్తారు చెప్పండి మీరు? పని చేసుకోవాలా, రోడ్డు మీద తిరిగి మందుడితే అవుతుంది ఏంటి, ఏదో కష్టపడి పని చేసుకుంటే అందరూ మర్యాద చేస్తారు మనకి, అంతే. అది కష్టపడి పని చేస్తే అందరూ మర్యాద ఇస్తారు, గౌరవం ఇస్తారు, మనం కూడా గౌరవంగా
పిలుస్తారు గౌరవంగా మనల్ని. పిలుస్తారు. అంతే వాళ్ళు ఆడాక ఈడాక తిరిగితే ఎవడు మనకు చూడ. అంటే ఉమ్, ఆడు మందు మప్పుతాడు తాగమని, ఉమ్, మరేటి మాపడ. ఉమ్. అలాంటి చెడు వ్యసనాలు ఏవైనా ఉంటే మానుకొని గౌరవంగా బ్రతకడానికి అందరూ కష్టపడండి అంటూ ఈ 94 ఏళ్ల బామ్మగారు చెప్తున్న, బామ్మగారు కాదు రైతు శబరి గారు చెప్తున్నటువంటి మాటలు మీకేమనిపిస్తున్నాయి? మామగారిని చూసారు కదా, ఈ స్టోరీ చూసినాక మీకేమనిపించిందో కూడా కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. మనం పెంచుకుంటాం. ఆ? And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.